వెల్కమ్ టు ఎస్9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా విద్యార్థుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ రొనాల్డ్ రూజ్ పకడ్బందీగా కార్యక్రమాన్ని చేపట్టాలని వైద్య అధికారులకు ఆదేశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిపై మండిపడ్డ ఏబీవీపీ నేతలు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన, అడ్డగోలు నిబంధనలను మార్చాలని డిమాండ్. అక్రమ కట్టడాల కూల్చివేతలకు అడుగడుగున బ్రేక్. ఎనుగండలో మున్సిపల్ కమిషనర్ ను అడ్డుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు. పరిస్థితి ఉద్రిక్తం. హరితహారం కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రూజ్ హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో హరితహారం కార్యక్రమం అమలుపై అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ రొనాల్డ్ రూజ్ తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖల్లో హరితహారం పనులు నత్తనడకన సాగడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రూజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధులు గుండా సాగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను వేస్తున్నారని, ఈ మాత్రలను వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులే ఈ మాత్రలు వేయించాలని, నులిపురుగులు తొలగితే పిల్లల్లో రక్తహీనత తొలగిపోయి చదువుల్లో చురుగ్గా ఉంటారని ఆయన వివరించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఈరోజు మానవాహారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఆశా కార్యకర్తనైతేనేమి, అంగన్వాడీ కార్యకర్తనేమి, టీచర్స్ అయితేనేమి, ఆరోగ్య కార్యకర్తనేమి, మొత్తం మన జిల్లాలో 4,55,677 మంది పిల్లలున్నారు. దాదాపు 1,834 ప్రాథమిక స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, 238 ప్రైవేట్ స్కూల్స్, మొత్తం టోటల్గా జిల్లా మొత్తం 4,56,666 మంది పిల్లలు ఉన్నారు. 0 to 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకు హాఫ్ మాత్రలు, తర్వాత 2 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ ఆల్బెండజోల్ మాత్రలు వేయించి జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా విజయవంతంగా చేయాల్సింది కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 100% మరి మనం నడిచేటువంటి విధానము ఖచ్చితంగా మరి బహిరంగ మల విసర్జన జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో. అందుకని నివారణ నిమిత్తం మన మానవుని యొక్క పేగు గోడలకు అంటుకొని ఉన్నటువంటి పరాన్నజీవులు మరి వాళ్ళు నశించడానికి అవి చెప్పడానికి ఆల్బెండజోల్ మాత్రం 400 మిల్లీగ్రాముల మాత్రం ఖచ్చితంగా 100% వేయించుకుంటే ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో మరి జాతీయ నులిపురుగుల దినోత్సవంలో భాగంగా రేపు జరగబోయే కార్యక్రమం 100% సక్సెస్ చేయాల్సిందిగా అన్ని యొక్క స్వతంత్ర సంస్థలు అయితేనేమి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు అయితేనేమి, టీచర్స్, ఉపాధ్యాయులు అయితేనేమి, అంగన్వాడీ కార్యకర్తలు అయితే అందరూ కూడా పాల్గొని యొక్క విజయవంతంగా చేసి మరి ఆరోగ్యంగా ఉండే విధంగా స్కూల్ పిల్లల్లో ముఖ్యంగా టీచర్స్ ఉదయమే 9 గంటలకు ప్రేయర్ కాగానే వాళ్ళకు నీళ్లు తీసుకొని శుభ్రంగా నీళ్ళు ఇచ్చేసి పిల్లలకు టాబ్లెట్స్ ఇవ్వడం మంచిది. 100% సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఖచ్చితంగా మరి వేయించుకున్నట్లయితే మరి ఎనీమియా రక్తహీనత గురి కాకుండా ఉన్నట్లయితే అంకెలోస్టోమా డియోడినల్స్, అంకెలోస్టోమా డియోడినల్స్, తర్వాత నులిపురుగులు, ఎలుకపాములు ఇవన్నీ కూడా మానవ శరీరంలో నుండి నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి. గురువారం ఉదయం నిర్వహించాల్సిన మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాన్ని గుట్టుచప్పుడు కాకుండా వాయిదా వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. చైర్పర్సన్ మార్పు రాజకీయం ఇప్పుడు మున్సిపల్ బడ్జెట్ సమావేశంపై పడింది. కొత్త చైర్మన్ వచ్చాకే బడ్జెట్ సమావేశం నిర్వహిద్దామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
చైర్పర్సన్ రాజీనామా వ్యవహారం జిల్లా కేంద్రంలోనే కాకుండా ఇప్పుడు ఢిల్లీ నేతల చెంతకు చేరింది. ఒకరేమో పార్టీ అంతర్గత ఒప్పందం ప్రకారం తన సతీమణికి ఇవ్వాలంటూ గోపాల్ యాదవ్ జిల్లా సీనియర్ నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే తాము రాజీనామా చేసేది లేదని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తామే అండగా నిలిచామంటూ ప్రస్తుతం చైర్పర్సన్ భర్త అమరీందర్ ఢిల్లీలో చక్రం తిప్పారు. దీంతో మున్సిపల్ రాజకీయం ఢిల్లీకి చేరడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఈ ఏడాదికి సంబంధించి ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశాన్ని కౌన్సిల్ గురువారం నిర్వహించేందుకు తేదీని ఖరారు చేసింది. అయితే చైర్పర్సన్ మార్పు ఎలాగోలా తేలనుంది. అప్పటిదాకా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించకపోవడమే మేలంటూ కొంతమంది కౌన్సిల్ నేతలు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కమిషనర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే కమిషనర్కు సూచించినట్లు సమాచారం. ఇక వ్యవహారం తేలేదాకా మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించేది లేదనే ధోరణికి కౌన్సిల్ నేతలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సస్పెన్స్ బుధవారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. అయితే రాత్రి 10 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. దీంతో బడ్జెట్ సమావేశం ఇక కొత్త చైర్పర్సన్ వచ్చాకే నిర్వహిస్తామని పట్టణంలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. సమావేశం వాయిదా పడడంతో ప్రస్తుత చైర్పర్సన్ రాధా అమర్ ఒక్కసారిగా కంగు తినాల్సి వచ్చింది. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల వాయిదా చేశాము. 15వ తారీఖు రోజు బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే మీటింగ్ కూడా హంటపల్లి ఎమ్మెల్యే గారు ఉండాలి. హంటపల్లి ఎమ్మెల్యే గారు ఢిల్లీ పర్యటన వెళ్ళినందుకు ఆయన రాలేని పక్షంలో ఒక రీజన్ అయితే ఆయన కొంతమంది వార్డ్ కౌన్సిలర్ గారు ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా సార్ లేకుండా వద్దులేని మీటింగ్ ఒకసారి వాయిదా వేయండి అని రిక్వెస్ట్ చేశారు. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక 1 వీక్ టైం ఇచ్చారు. సార్ ఎనీ ఇయర్ బడ్జెట్ చూసుకోండి, బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతారు. సో విత్ హిస్ పర్మిషన్ తోటి వేరే మీటింగ్ ఏదైనా మేము నిర్వహిస్తాం. ఓకే సార్. ఆయన ఎమ్మెల్యే గారితో అడిగి సార్ ఇలా మీటింగ్ ఉంది మరి అంటే ఆయన నేను రాలేను మీరు నిర్వహించుకోవచ్చా అంటే కంపల్సరీ చేస్తాం. బడ్జెట్ మీటింగ్ కాబట్టి కంపల్సరీ ఆయన నేను రాలేకపోతున్నానని చెప్పారు. అది మీరు వాయిదా ఏమని అనేవాళ్ళ. సో చాలామంది కౌన్సిలర్స్ ఆయన ఫ్లోర్ లీడర్స్ ఏమన్నారంటే ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్ రాతపూర్వకంగా రాసిచ్చారు. సార్ ఉండవలసిందే బడ్జెట్లో మన బడ్జెట్ ఆమోదం చేసుకొని రేపు రాబోయే బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో మనకేమైనా ఫండ్స్ కోసం అలికేషన్ కోసం ఫైట్ చేయడానికి ఉంటుంది. సార్ సమక్షంలో బడ్జెట్ ఆమోదం చేయడం తన ప్రమేయం లేకుండా మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాన్ని వాయిదా వేయడం తనను అవమానానికి గురిచేసిందని చైర్పర్సన్ రాధా అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొంతమంది కౌన్సిల్ నేతలే ఇలా చేస్తున్నారని ఆమె వాపోయారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేది, రద్దు చేసేది నిర్ణయాన్ని చైర్పర్సన్ తీసుకోవాలి. కానీ చైర్పర్సన్ కు ఎలాంటి సమాచారం లేకుండా కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్ గురయ్యారు. 3 కౌన్సిల్ నేతలు సమావేశాన్ని నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని చైర్పర్సన్ రాధా అమర్ ధ్వజమెత్తారు. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన మున్సిపల్ కమిషనర్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె వాపోయారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం మేరకు తాను ముందుకు వెళ్తానని అన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేసిన కౌన్సిల్ నేతల ఆగడాలకు తాను త్వరలోనే అడ్డుకట్ట వేస్తానని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాన్ని ఈ నెల 15వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లుగా మరోసారి ప్రకటించారు. అయితే బడ్జెట్ను చైర్పర్సన్ కాకుండా వైస్ చైర్మన్ రాములు ప్రవేశపెట్టాలని కొంతమంది కౌన్సిలర్లు పట్టుపడుతున్నారని సమాచారం. బడ్జెట్ను తానే ప్రవేశపెడతానని, ఇంత జరిగాక ఇక రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ చైర్పర్సన్ రాధా అమర్ తన ప్రత్యర్థులకు గట్టి జలకిచ్చారు. బడ్జెట్ని మీటింగ్ అనుకొని నేను కమిషనర్ గారు వారం రోజుల కింద కూర్చొని ఏమేమి పెట్టాలి అనేది ఒక డిస్కషన్ చేసి మీటింగ్ డేట్ డిసైడ్ చేశాం. చేసిన తర్వాత నిన్న నా కమిషనర్ గారు ఫోన్ చేశారు. తర్వాత ఎజెండా మొత్తం సర్వ్ అయిపోయిన తర్వాత నిన్న బీజేపీ వైస్ చైర్మన్ గారు ఒక లెటర్ ఇచ్చారు. ఈ లెటర్ ఇచ్చి బడ్జెట్ మీటింగ్ వాయిదా వేయమని అడిగారు. ఈ లెటర్ యాక్చువల్గా ఏం చేయాలి, చైర్మన్కి ఇవ్వాలి. ఒకవేళ అనివార్య కార్యం వల్ల ఏదైనా కారణం వల్ల ఆపాల్సి వస్తే అది చైర్మన్గా నాకు ఇచ్చేసి ఈ మీటింగ్ ఆపాలని చెప్పాలి. వాళ్ళు నాకు కాకుండా కమిషనర్ గారికి ఇచ్చారు. కమిషనర్ గారికి ఇచ్చినాక లెటర్ చూస్తే ఏముందంటే ఈ మీటింగ్కి ఎమ్మెల్యే గారు రావట్లేదు కాబట్టి మీటింగ్ ఆపమని కోరడం జరిగింది. దాదాపు ఇది 3వ మీటింగ్ మేము చేయడం. 3 మీటింగ్లో 1 మీటింగ్ మాత్రమే ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యారు, బడ్జెట్ మీటింగ్. తర్వాత వచ్చేసి ఈ 2.5 ఏళ్ళది అనేది ఇప్పుడు మాది చర్చ నడుస్తుంది. ఆ టైంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటాం నాకైతే అర్థం కాలేదు. మా అధిష్టానం కూడా మొన్న జరిగిన చర్చలు ఏం చెప్పారు, మీ పార్టీలో ఇది అంతర్గత విషయం, మీరు ఎవరికి చేసినా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఒక బడ్జెట్కే వీళ్ళు సహకరించినప్పుడు రేపు ఎలక్షన్కి ఎట్లా సహకరిస్తారు? మా అధిష్టానం కూడా ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం
ఏం చెప్తే దాన్ని కట్టుబడి ఉన్నా. కానీ మొన్న అధిష్టానం ముందర వచ్చి ఏం చెప్పారంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీల అభ్యర్థి మార్పు అనేది సహకరిస్తామన్నారు. ఇదే బీజేపీ టీడీపీ మళ్ళీ ఈరోజు బడ్జెట్కే సహకరించిన వాళ్ళు రేపు నిజంగా ఎలక్షన్ అయితే ఎట్లా సహకరిస్తారు? అది కూడా మా అధిష్టానం గమనించాలని. ఈ ఏడాది మున్సిపల్ బడ్జెట్ 108 కోట్లతో రూపొందించారు. గతేడాదితో పోలిస్తే 38 కోట్ల రూపాయల బడ్జెట్ పెంచుతూ ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటిని కౌన్సిల్ ఆమోదించడమే తర్వాయిగా మిగిలింది. గతేడాది 70 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన కౌన్సిల్ ఈ ఏడాది అదనంగా 38 కోట్లను అదనంగా పెంచుతూ ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో ముఖ్యంగా తాగునీరు, వీధి రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీల మరమ్మతులు, సీసీ రోడ్లు, వీధి దీపాలను మెరుగుపరచడం కోసం ప్రత్యేక నిధుల్ని కేటాయించారు. ఇక మురికివాడల్లో నివసిస్తున్న వారి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 40% నిధులను కేటాయించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం 16%, షెడ్యూల్ తెగల అభ్యున్నతి కోసం 7%, స్త్రీ మరియు శిశు సంక్షేమం కోసం 5%, వికలాంగుల సంక్షేమం కోసం 3% నిధులు కేటాయించారు. మున్సిపల్ శాఖ బడ్జెట్లో చూపిన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా గ్రాంట్స్ అంటూ ఏమీ లేవు. దీన్ని బట్టి చూస్తే ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు అనుకూలంగా వస్తాయా లేదా అన్నది అయోమయంగా మారింది. మున్సిపాలిటీ ప్రధాన ఆదాయ వనరు అయిన పన్నులు ఈ ఏడాదికి 25 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. కానీ గతేడాది 14 కోట్లు వసూలైన పన్నులు ఈ ఏడాది రెట్టింపు ఎలా అవుతాయని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ నెల 15న ప్రవేశపెట్టే బడ్జెట్ సమావేశాల నాటికి ప్రతిపాదనలు మారే అవకాశాలు ఉన్నట్లుగా పలువురు అంచనా వేస్తున్నారు. పాలమూరు పట్టణంలో అక్రమ కట్టడాల కూల్చివేతల వ్యవహారం తీవ్ర ఉద్రిక్తలకు దారితీస్తుంది. అక్రమ కట్టడాలను గుర్తించిన మున్సిపల్ అధికారులు వాటిని కూల్చడానికి వెళ్తే అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అడ్డుకోవడానికి వస్తున్నారు. దీంతో అక్రమ కట్టడాలను కూల్చే విషయంలో ముందుకు వెళ్లాలా లేక వెనక్కి వెళ్లాలో తెలియక మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఎనుగొండ మెయిన్ రోడ్ వద్ద గల G+2 భవనం అక్రమ నిర్మాణమని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ దేవ్సింగ్ నాయక్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి కూల్చడానికి ముందుకు వెళ్లారు. దీంతో భవనం యజమాని విజయ్ కుమార్ మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గత నెలలో తమ ఇంటిని మున్సిపల్ అధికారులు సమాచారం లేకుండానే కూల్చారని, ఇప్పుడు మళ్లీ వస్తారంటూ ఆయన మున్సిపల్ సిబ్బందితో వాదించారు. ఈ సమయంలోనే అక్కడికి వచ్చిన అధికార టీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు వనజ, జ్యోతి అక్కడికి చేరుకుని మున్సిపల్ అధికారులను అడ్డుకుని కమిషనర్ దేవ్సింగ్ తో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఎట్టకేలకు భవనం యజమాని విజయ్ కుమార్ పట్టణంలో ఎన్నో భవనాలు ఉండగా తన బిల్డింగ్ నే మున్సిపల్ అధికారులు టార్గెట్ చేశారని ఆరోపించారు. దీంతో కమిషనర్ దేవ్సింగ్ తన సిబ్బందితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరే, ఇంకో జియో ఏదో ఇచ్చారని చెప్తున్నారు. ఆ జియోని కూడా పరిశీలిస్తాము, యాక్షన్ తీసుకుంటాం. దానికి ఉండదు. పై అధికారులతో డిస్కస్ చేసి తప్పకుండా రాజకీయ ఒత్తిడి ఏమన్నా మీరే రాయాలా? రాజకీయ ఒత్తిడి అవసరం వచ్చింది సార్. వాళ్ళ మీ మా కళ్ళ ముందు జరిగింది. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముంది? అన్నీ ఉన్నాయి. చివరికి ఏంటంటే అధికారులదే బాగాలేదు. అధికారులకి మధ్య క్రషింగ్ చేస్తున్నారు. గురుకులాల ఉపాధ్యాయుల నియామకంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకొచ్చిన డిగ్రీలో 60% మార్కుల ఉత్తీర్ణత, ఇతర నిబంధనలను తక్షణమే ఉపసంహరించాలని ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిని వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని వారు కోరారు. తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు కఠినతరంగా ఉండడంతో పాటు నిరుద్యోగులకు ఇది అందని ద్రాక్షలా మారింది. దీంతో ప్రజా సంఘాలు, నిరుద్యోగులు ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనలకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో టీఎస్పీఎస్ చైర్మన్ ఘంటా చక్రపాణి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్ మాట్లాడుతూ నిబంధనలు సరిచేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఏదైతే గురుకులాల పరీక్షలకు నోటిఫికేషన్ వేసిండ్రో అది ఆ నిబంధనలు వెంటనే ఎత్తివేయాలని చెప్పి, అదేవిధంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని వెంటనే తొలగించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మలు దానం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ఏ రాష్ట్రంలో లేని విధంగా గురుకులాల పరీక్షలకు మాత్రమే ఎందుకు నిబంధనలు పెట్టినవో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అంతేకాకుండా నిరుద్యోగులు ఆనాడు ఉద్యమాలు చేస్తున్నటువంటి సమయంలో పరీక్షలు ఎగ్గొట్టి వాళ్ళ జీవితాలనే బలంగా పెట్టి ఉద్యమంలో పాల్గొని మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడ్డే మరి ఆ నిరుద్యోగుల ఆశలపై ఎందుకు నిలుదలుతున్నారని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది.
డిగ్రీకి 60%, మరి పీజీకి 60% ఉండాలని చెప్పి ఏదైతే నిబంధనలు పెట్టినావో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకు కూడా ఎక్కడ కూడా నిబంధనలు లేని తరుణంలో కేవలం గ్రూప్ 2 పరీక్ష ఈ గురుకులాల పరీక్షలకు ఎందుకు నిబంధనలు పెట్టినామని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. గతంలో గ్రూప్ 2 పరీక్షలు కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డాడు ఈ గంటా చక్రపాణి. ఇప్పుడు కూడా ఈ గురుకులాల పోస్టులు నిరుద్యోగులకు కల్పించాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు శ్రీధర్, జిల్లా కో-కన్వీనర్ ఏబీవీపీ. జిల్లా కేంద్రంలో ఉన్న డ్వాక్రా బజార్ భవనం క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటుంది. లక్షలాది రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం కట్టించిన ఈ భవనాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వినియోగించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి అనువుగా ఈ భవనాన్ని నిర్మించారు. కట్టిన తర్వాత ముచ్చటగా 3 ఏళ్లు మాత్రమే ఈ వస్తువులను అందులో పెట్టి మహిళా సంఘాల వారు విక్రయించారు. తర్వాత దీని గురించి పట్టించుకున్న వారే లేకుండా పోయారు. పై అంతస్తులో ఐకేపీ ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఒక్కరోజు కూడా అందులో సమావేశాలను నిర్వహించిన దాఖలాలు లేవు. పేరుకు మాత్రమే బోర్డు తగిలించారు. కానీ కార్యకలాపాలు మాత్రం బయటనే నిర్వహిస్తున్నారు. కింద భాగంలో ఉన్న షట్టర్లు ఖాళీగా ఉన్నాయి. ఈ కార్యాలయాన్ని పర్యవేక్షణ చేయకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇదే ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు షట్టర్లు ఇచ్చినా నెలకు లక్షల్లో ఆదాయం ప్రభుత్వానికి సమకూరేది. అటు అద్దెలు రాకుండా ఇటు వినియోగించుకోకుండా భవనం వృధాగా ఉంది. అంతేకాకుండా షట్టర్లకు ఉన్న రేకులు విరిగిపోతున్నాయి. ఇప్పటికైనా డిఆర్డీఓ అధికారులు స్పందించాల్సి ఉంది. గురుకులాల్లో ఉపాధ్యాయుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ జారీ నోటిఫికేషన్ నిరుద్యోగులకు ఆశని పాతం లాంటిదని, తక్షణమే ఈ నోటిఫికేషన్ రద్దు చేసి నిబంధనలు సడలిస్తూ మరో ప్రకటన జారీ చేయాలని ప్రగతిశీల యువజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్, కొండ నరసింహులు డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రకటన కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన నిరుద్యోగులకు ప్రభుత్వం ఇలా 1,00,000 కొర్రీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం విచిత్రంగా ఉందని వారు మండిపడ్డారు. ప్రగతిశీల యువజన సంఘం నాయకులు జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. డిగ్రీలో 60% మార్కులతో ఉత్తీర్ణత, 3 సంవత్సరాల అనుభవం అనే అంశాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని నోటిఫికేషన్ రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వము మొన్న గురుకులాల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వేసింది. ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి మాట్లాడిండు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వేసిన గురుకుల పోస్టులు ఏవైతే ఉన్నావో ఆ గురుకుల పోస్టులో దాదాపు 60% మార్క్స్ ఎవరికైతే వచ్చినావో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి తను మాట్లాడడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఒక పక్క ఏ ఎగ్జామ్ అయితే ఏదైతే ఎగ్జామ్స్ జనరల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నావో ఆ ఎగ్జామ్స్లో 35 మార్కులు వస్తేనే పాస్ అని చెప్పి అట్లా నిబంధన ఉన్నప్పటికీ తాను ఎవరైతే మెరిట్ 60 మార్కులు వచ్చిన స్టూడెంట్ ఎవరంటే ప్రైవేట్ పాఠశాలలో లేదా డబ్బున్న వ్యక్తులకు మాత్రమే ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా కేసీఆర్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు మొత్తం కూడా నిరుద్యోగాన్ని ఇంకా పెంచి పెద్ద చేయడం కోసమే తను పనిచేస్తుంది తప్పిస్తే ఓ పక్క మామూలు మార్కులతోటి లేదా వివిధ రకాల్లో పనిచేసి చాలని అంటే బతుకుల మధ్య చదువుకున్న వెనుకబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలను మొత్తం కూడా ఉద్యోగాలకు రాకుండా తను కుట్ర చేస్తూ ఉన్నాడు. మేము ఒకటి మాట్లాడుతున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం కూడా అంటే డిగ్రీ కానీ ఇంటర్ కానీ పాస్ అయిన వాళ్ళకు వాళ్ళ అర్హతలను బట్టి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేసీఆర్ విధానాలు ఏవైతే ఉన్నావో అవి నిరుద్యోగులకు శాపంగా మారుతున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న లేదా ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగులు మొత్తం కూడా కేసీఆర్ ఏదైతే నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ వేసిండో ఈ టీఎస్పీఎస్ విధానాన్ని కానీ కేసీఆర్ ప్రభుత్వ విధానాన్ని తిప్పుకొట్టాలని చెప్పి మేము పీడీఎస్ ఆధ్వర్యంలో అందరికీ జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 278వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడం సంతోషకరమని, ఫిబ్రవరి 15న అధికారికంగా ఈ ఉత్సవాలను జరుపుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఎంతో సంతోషకరమని గిరిజన సేవా సమితి నేత లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఓ అధికారిని ప్రత్యేకంగా నియమించడం సంతోషకరమన్నారు. ఆరాధ దైవమైనటువంటి శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గిరిజనుల ఆరాధ దైవం ఉన్నటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరుపుకోవడము, అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి
అధికారికంగా జరుపుకోవడానికి గైడ్లైన్లో మార్పు చేస్తూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించి మరి ఈ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుటకు ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి నియోజకవర్గానికి గిరిజనుల లంబాడిల జనాభా ప్రకారము ప్రభుత్వం నిధులు కేటాయించి మరి ఆ నిధులను సక్రమంగా ఖర్చు చేసి మరి వేడుక కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్దేశించినది. మరి అందులో భాగంగానే జిల్లా అధికారులు మరి కలెక్టర్ గారు కానీ సంబంధిత ప్రత్యేక నియమించిన అధికారులు కానీ అందరూ కూడా చొరవ చూపి ప్రతి గిరిజన లంబాడికి మరి వారి వారి ప్రాంతాల్లో మోటివేట్ చేసి ఎక్కడైతే జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారో ఆ ప్లేస్ని తెలియపరిచి అధిక మొత్తంలో గిరిజన పూజారులు కానీ గిరిజన ప్రజాప్రతినిధులు కానీ గిరిజన మహిళలు కానీ గిరిజన విద్యార్థులు కానీ యువకులు కానీ మరి పూజారులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని శివలాల్ మహారాజ్ మరి మార్గదర్శకాలను మరి శివలాల్ ఏ విధంగా అయితే అత్యాచారాలకు లైంగిక వేధింపులకు గురవుతున్న బాధితులకు నిర్భయ చట్టం కింద రావాల్సిన పరిహారం రాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని చైతన్య మహిళా సంఘం జిల్లా కన్వీనర్ శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు నిర్భయ చట్టం కింద పరిహారం చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె ఆరోపించారు. మహిళా సమస్యలపై జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడారు. కోయిల్కొండ మండలం మణికొండకు చెందిన అంజమ్మ అనే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్భయ చట్టం కింద అరెస్టు చేసినప్పటికీ గర్భం దాల్చిన ఈ బాధితురాలికి పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ కేసులో ఇంతవరకు కలెక్టరేట్కు పరిహారం నివేదిక పంపించలేదని ఆమె దుయ్యబట్టారు. ఈ సమావేశంలో సంఘం నాయకురాళ్లు కవిత, సుమతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మణికొండకు చెందినటువంటి ఒక మైనర్ బాలిక మీద సంవత్సరం క్రితం అత్యాచారం జరిగింది. శేఖర్ అనేటువంటి వ్యక్తి ఆమె మీద అత్యాచారం చేసినాడు. అయితే ఈ కేసు నిర్భయ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేయడం, రిమాండ్కి తరలించడం జరిగింది. కానీ ఐసిడిఎస్లో చేర్చినటువంటి ఈ అమ్మాయికి అక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పించలేకపోయినారు. కనీసం అక్కడ చేరినటువంటి కేవలం ఈ మైనర్ బాలిక కాకుండా నిర్భయ చట్ట ప్రకారం అరెస్ట్ అయినటువంటి బాధితులు అంటే అత్యాచారానికి గురైనటువంటి ఆ మహిళలకి ఎటువంటి అంటే నిరాశ్రయులంటే అలాంటి మహిళలకి కుట్టు మిషన్లు కానీ చేతి వృత్తులు కానీ ఏది కూడా నేర్పించకుండా కేవలం అక్కడ ఒక గదిలో పెట్టి నిర్బంధించడం, వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా నిర్భయ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి నిర్భయ చట్టం కింద నమోదైనటువంటి బాధితులు నిర్భయ నిధి అనేది ఐసిడిఎస్ వాళ్ళకి అప్పచెప్పినారు. కానీ ఆ ఐసిడిఎస్ వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఆ యొక్క ఫైల్ని కలెక్టర్ ఆఫీస్కి పంపించకుండా ఉండడం వల్ల ఆ యొక్క బాధితులకి ఆ యొక్క డబ్బులు పరిహారం అందకుండా అయిపోతుంది. బిడ్డను ముగించడంతో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా విద్యార్థుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ రొనాల్డ్ రూస్ పకడ్బందీగా కార్యక్రమాన్ని చేపట్టాలని వైద్య అధికారులకు ఆదేశం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణిపై మండిపడ్డ ఏబీవీపీ నేతలు దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన, అడ్డగోలు నిబంధనలను మార్చాలని డిమాండ్. అక్రమ కట్టడాల కూల్చివేతలకు అడుగడుగున బ్రేక్. ఎనుగండలో మున్సిపల్ కమిషనర్ను అడ్డుకున్న టీఆర్ఎస్ కౌన్సిలర్లు. పరిస్థితి ఉద్రిక్తం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.